ఫ్రెండ్స్ నమస్తే. పరకామణి సేవ దేవుని గుడి దేవస్థానంలో హుండీలోని నగదు కానుకలు లెక్కించే ప్రక్రియను పరకామణి సేవ అంటారు. ఆంధ్రప్రదేశ్ సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో నిన్న 24 ఆగస్టు 26ని ఈవో గారి పర్యవేక్షణలో పరకామణి పూర్తయింది. భక్తులు సమర్పించిన కానుకలను అర్చకులు, అధికారులు మరియు సేవా వాలంటీర్లు సహకారంతో సీసీ కెమెరాలు అలాగే వీడియో షూటింగుల ద్వారా మరియు స్పెషల్ టాస్క్ పోలీసుల నిఘా నీడలో పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా లెక్కిస్తారు ఈ పరకామణి. నిన్న జరిగిన పరకామణి లెక్కింపు కార్యక్రమంలో భక్తులు కానుక రూపంలో 2,11,97,273 రూపాయలు నగదుగా, 2,11,97,273 రూపీస్ క్యాష్గా, 12 దేశాలకు చెందిన విదేశీ నగదు, 60.100 గ్రాముల బంగారం, 5.25 కిలోల వెండి సమకూరిందని, ఈ మొత్తం ఆదాయం 21 రోజులకు సంబంధించిందని ఈవో గారు తెలిపారు. నేను అలాగే నాతో మా యోగా ట్రీ సభ్యులు 5గురు ఈ పరకామణి సేవలో పాల్గొనడం జరిగింది. నేను సింహాచలం పరకామణి సేవలో పాల్గొనడం ఇది 6వసారి. తిరుపతి పరకామణి సేవలో కూడా 6 మార్లు పాల్గొనడం జరిగింది. పరకామణి సేవ భగవంతుని సేవయే. నవవిధ భక్తి మార్గాలలో దాస్యం కూడా మోక్షం కోసం చేసే ప్రయత్నాలలో మంచి భక్తి మార్గం. దేవుని కోసం భక్తితో మీ శరీరాన్ని క్లేశపెట్టడం అత్యున్నతమైనదని శాస్త్రవచనం కూడా. మీకు భక్తిభావం పరిపూర్ణంగా ఉండి 3 లేక 4 గంటల పాటు శారీరక శ్రమకు బాడీ ఓకే అంటే, ఎథిక్స్తో క్యారెక్టర్స్తో కూడిన సౌండ్ మైండ్ కలిగి ఉంటే ఈ పరకామణికి సేవకులుగా మగవారు అలాగే స్త్రీలు కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. ఏమీ ఆశించకుండా సేవ చేయడమే పరకామణి సేవ, దేవుని సేవ. ప్రతి నెల ఒకసారి లేదా నెలలో 2 సార్లు ఈ పరకామణి సేవ కొండ మీద పరకామణి హాల్ యందు జరుగుతుంది. ఆసక్తి ఉన్నవారు ఈ సేవలో పాల్గొనవచ్చును. చివరిలో దేవస్థానం వారు భోజన ఏర్పాట్లు, ఆ వరహాలక్ష్మీ నరసింహస్వామి సింహాద్రి అప్పన్న దర్శనం ప్రసాదం భక్తులకు అందజేస్తారు. భక్తితో, శ్రద్ధతో, బాధ్యతతో, విలువలతో కూడిన సేవ పరకామణి సేవ. ఏ చిన్నపాటు తప్పు జరిగినా పోలీస్ కేసు, క్రిమినల్ కేసుల దాకా దారి తీయవచ్చు. కాబట్టి సేవకులు బహు జాగ్రత్తతో భక్తితో సేవ చేయాలి. సేవ చెయ్యండి, తరించండి. జై సింహాద్రప్పన్న, జై సింహాద్రప్పన్న, జై నృసింహాయ నమః. RMS టాక్స్, సబ్స్క్రైబ్ అండ్